వెల్కమ్ టు పై టీవీ. నా పేరు దేవిత్రనాథ్ కార్తికేయ. మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరులో ఎర్ర చెరువు దగ్గర ఉన్నాం. ఈ ఎర్ర చెరువు ఒకప్పుడు సామాన్యంగా నార్మల్‌గా ఒక చెరువులా ఉండేది. చెరువు వల్ల పెద్దగా ఉపయోగాలైతే ఏవి ఉండేవి గానీ 2014 తర్వాత పుట్టా సుధాకర్ యాదవ్ గారు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ఈ చెరువు వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి ఈ చెరువుకి బ్రహ్మసాగర్ అనే ప్రాజెక్ట్ దగ్గర నుంచి తెలుగు గంగ ద్వారా వాటర్‌ని తీసుకొచ్చారు. ఈ చెరువు నిండు కుండలా ఉండేలా ఆయన చేశారు. తర్వాత ఏం జరిగిందంటే మైదుకూరులో నీటి ఎద్దడి కానీ, తాగడానికి కానీ, బోర్లకు గానీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా చాలా బాగుండేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ చెరువును పూర్తిగా విస్మరించడం, అంటే ముందు చూపు లేకుండా ప్రతి వేసవి కాలంలో సమ్మర్ వచ్చేటప్పటికి ఈ చెరువును నింపకుండా వదిలేయడం వల్ల ఏమిటంటే ప్రతి సంవత్సరం వేసవికాలంలో మైదుకూరులో తాగునీరు అనేటానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మైదుకూరు ప్రజలు. అంటే ముందు చూపు కంటే బ్రహ్మసాగర్ దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చి చెరువు నింపాలి. ఇప్పుడు ఆ బ్రహ్మసాగర్‌లో నీళ్లు తీసుకొద్దామన్నా అక్కడ కూడా వాటర్ లేదు. ముందు చూపు లేకపోవడం వల్ల ఏమిటంటే మైదుకూరు ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో, తీవ్రమైన నీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్నారు. అయ్యా మీ పేరేం పేరు? ఉండయా మైదుకూరు కూడా తాగునీరుకి కూడా ఇబ్బందిగా ఉందంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? ఇంత గతంలో నీళ్లు ఫుల్లుగా ఉన్నాయి సార్. చాలా ఉన్నాయి. ఇప్పుడు నీళ్లు తాగడానికి నీళ్ళు లేవు, ఈ చెరువుకు నీళ్ళు లేవు. అసలు బోళ్ళకు కూడా నీళ్లు ఎండిపోతున్నాయి. ఇక్కడ మాకు కూడా గుడలు ఉతుక్కోవడానికి రజకులకు గుడలు ఉతుక్కోవడానికి నీళ్ళే లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఫుల్లుగా ఉన్నాయి సార్ నీళ్లు. అదే పుట్టా సుధాకర్ యాదవ్ గారు జీవో తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఆయన పెట్టిన బుట్టా సుధాకర్ నీళ్లు ఫుల్లుగా దింపినాడు. దింపినాక ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక చుక్కడే నీళ్ళు లేవు. అదే ఎందుకు లేవు? ఏంటికి లేవంటే పట్టించుకుంటే కదా. అంటే జీవో తీసుకొచ్చి పోతే నీళ్ళు వచ్చినాయి మొన్న. ఎవరో మరి పుట్టా సుధాకర్ యాదవ్ గారు చెప్తేనే వచ్చినాయా? వచ్చినాయి. ఆయన వచ్చి దింపినాడు. ఆయన పోయిండు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఇది ఎండిపోతుంది. ఎండిపోతున్నాయి. బోలరకు నీళ్లు లేవు. అసలు మా రజకులకు కూడా నీళ్లు లేవు. చెరువు ఎండిపోతుంది. ఉత్త చెరువు ఉంది. రజకులకే నీళ్ళు లేవంటే బోర్లకి ఎక్కడ నీళ్ళు వస్తాయి? బోర్లకు నీళ్ళు లేవు. అసలు తాగడానికే నీళ్ళు లేవు. అప్పుడు బుట్టా సుధాకర్ వచ్చినప్పుడు ఫుల్లుగా ఉన్నాయి నీళ్లు. ఆయన పట్టించుకోలేదు కదా. ఆయన ప్రభుత్వం లేదు కాబట్టి నా రఘురామిరెడ్డి గారి ప్రభుత్వం ఉండేవాడి దీన్ని ఎండిపోతుంది చెరువు. అంటే రఘురామరెడ్డి గారు ఏం పట్టించుకున్నాం సార్. పుట్టా సుధాకర్ యాదవ్ గారు బాగా పట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు గెలిస్తే మళ్ళీ ఇది ఫుల్ అవుతుంది. మళ్ళీ చెరువు నిండా నీళ్ళు వస్తాయంటారు? నీళ్ళు వస్తాయి. చెరువు నిండా నీళ్ళు వస్తాయి. మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మాకు. ధోబీఘాట్ కట్టించారు కదా. ధోబీఘాట్ అక్కడ నీళ్ళు లేవు సార్. మరి ధోబీఘాట్ కట్టించినప్పుడు తర్వాత కూడా మీకు నీటి సదుపాయం ఎందుకు ఏర్పరచలేదు? అక్కడ అడగాలి కదా మీరు. అడిగినా కూడా వచ్చే పట్టించుకుంటే సార్. ధోబీఘాట్ కట్టించినప్పుడు నీళ్ళు ఉన్నాయా? అప్పుడు నీళ్ళు లేవు. కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు ఊరు లేవు. అందుకే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. మైదుకూరు నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఎండిపోతున్నది. ఆడ నీళ్ళు ఉంటే ఆడ గుర్తుకుంటున్నాం. ఆడ నీళ్ళు ఉంటే మేము మోదాలు ఉతుకుంటాం. మీకు ఆల్రెడీ రఘురామరెడ్డి గారు ధోబీఘాట్ కట్టించారు. అక్కడ ధోబీఘాట్ కట్టించారు, నీళ్ళు ఉంటాయి. మరి మీరు ఏదో కొద్దిగా గొప్ప నీళ్ళు ఉన్న ఈ ఎర్ర చెరువుకి ఎందుకు వచ్చారు? అక్కడ భజన చేసుకోవాలి. ఆ నీళ్ళకు లేకుండా ఉంటే ఆడ ఏమిటి నీళ్ళు మేము రజకులం అందరం. అంటే ఈ ఎర్ర చెరువు కొంచెం నీళ్ళ గురించి వచ్చారు. ఎర్ర చెరువుకు నీళ్ళు ఉంటే వచ్చాము. అవి బుట్టా సుధాకర్ ఇచ్చిన నీళ్ళు ఇవి కూడా రెండోసారి కూడా ఆయన ఇచ్చిన నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చాం. అయ్యా మీ పేరేం పేరు? నా పేరు గురప్ప సార్. గురప్ప గారు, మీకు ధోబీఘాట్ కట్టించారు కదా, మరి మైదుకూరు ఎర్ర చెరువుకి ఎందుకు వచ్చారు? ఆడ నీళ్లు రావడం లేదు సార్. నీళ్లు రావడం లేదంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు రాలేదంటే అప్పట్లో వాళ్ళు దోబి దుకాణం అప్పుడు వంక పడతానిందా. ఆ వంక ఇప్పుడు చెడిపోయి మళ్ళీ దోబి దుకాణం కట్టిండ్రు. ఈ ప్రభుత్వంలో వాళ్ళు కట్టినారు కానీ ఏం ఇబ్బంది ఏం లేదు. అది మాకేం ఉపాయం జరగడం లేదు. అందువల్ల మేము ఇక్కడ రావాల్సింది వచ్చింది. అంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఉన్నప్పుడు బాగా ఈ చెరువు నిండా నీళ్లు ఉండేవి, ఊళ్ళో కూడా నీళ్లు ఉండేవి అంటున్నారు. ఎంతవరకు నిజం అది? పుట్టా సుధాకర్ ఇంతవరకు ఆయనే సార్ తెచ్చిందేమో ఫస్ట్ ఏమో. ఇంతకుముందు ఆయన రైతులు పోయి అవన కొట్లాడి అంతా చేసింది ఆయనే. ఆయన పోయింది వల్ల అప్పుడు అరవై డ్యామ్ దగ్గర నీళ్ళు ఎత్తి ఈరోజు ఆయన వల్లనే ఇప్పుడు నీళ్లు వచ్చింది. ఈ 3 సంవత్సరంలో కూడా నీళ్లు వచ్చింది ఆయన వల్లనే. గొడ్లు గోదాలు అన్నీ బాగా తాగుతున్నాయి సార్. మాకు కూడా పనులు జరుగుతున్నాయి, భూములు పండుతున్నాయి. ఇప్పుడు భూముల్లో కూడా కనీసం అంటే బోర్లో కూడా నీళ్లు ఉండడం లేదు సార్. అది ఎందుకు ఉండట్లేదు అంటే నీళ్లు లేవు కాబట్టి ఉండడం లేదు సార్. రావడం లేదు.
అంటే నీరు తీసుకురాలేదు అక్కడికి. తీసుకురాలేదు సార్. అప్పుడు తీసుకొచ్చిన నీళ్ళు కానీ ఇప్పుడు తీసుకురావడం లేదు. అంటే సుధాకర్ యాదవ్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన నీరేనా? అవు సార్. అంటే మరి 5 సంవత్సరాల్లో రఘురామరెడ్డి గారు ఏమైనా నీళ్ళు తీసుకురాలేదండి ఇక్కడికి? సార్ ఏం తీసుకురాలేదు? ఏం తీసుకురాలేదు. ఆయన వల్లనే నీళ్ళు తెచ్చినారు. మొన్న ఇచ్చినది కొద్ది నీళ్ళు ఇచ్చినారు. అది ఇంకా డమ్లో లేవని ఇక్కడ వరకు ఏం పెద్దగా రావడం లేదని కొద్దిగా ఇచ్చిపెట్టి సాలిచ్చిండు సార్. అంటే మీకు ధోబిఘాట్ అక్కడ ఉండి కూడా మీరు ఇక్కడ దాకా వస్తున్నారంటే మీకు ఇబ్బంది కదా ఎక్కడి నుంచో రావాలంటే. ఆ ధోబిఘాట్ ఉన్నప్పుడు అక్కడ నీళ్లు లేవంటున్నారు కదా, మీరు ఆయనకి చెప్పారా? ఆయనకి మేము చెప్పలేదు సార్. మేము చెప్పామంటే ఊళ్ళో వాళ్ళు పెద్ద మనుషులు ఉండేవాళ్ళు వాళ్ళు ఉపయోగించుకొని అది కట్టినారు. కానీ మాలాంటి పేదవాళ్ళకు మాకు ఉపయోగం ఆడికి పోవడానికి ఉపయోగం లేదు. వాళ్ళ వరకు వాళ్ళ వద్దు వాళ్ళు చూసుకున్నారు కానీ మా వరకు వాళ్ళు చూడలేదు సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. ఏం పేరమ్మా మీ పేరు? లచ్చమ్మ. అచ్చం గారు, గతంలో ఈ చెరువు చాలా బాగుండేది, నిండుకొండలా ఉండేవి, నీళ్లు ఉండేవి అనేవారు. బాగా ఉన్నాయి అప్పుడు, ఇప్పుడు లేవు. అంటే మీకు దోబి కట్టించారు కదా, కట్టించి ఆడ ఊరు లేవు. అక్కడ నీళ్ళు లేవా? ధోబిఘాట్లో మీకు అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అక్కడ ఒక ధోబిఘాట్ లాంటిది కట్టించారు. కట్టించినారు. ఆడ ఏం నీళ్లు లేవు, ఏం లేవు, ఉతికేదానికే లేదు. అందుకే మీరు ఈ ఎర్ర చెరువుకి వస్తున్నారా? ఎర్ర చెరువు కొత్త అంటే ఈడ నీళ్లు చాలా లేవు సార్. అసలు నీళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నట్టున్నాయి. చాలా తక్కువ లేవు. తెలుగు గంగ నుంచి నీరు తీసుకొచ్చి చెరువు నింపారు అన్నారు, ఎంతవరకు నిజమా? నిజమే సార్, అప్పుడు వచ్చినాయి. మైదుకూరులో కూడా నీటి సమస్య వచ్చేసింది, తాగడానికి నీళ్ళు ఏమంటున్నారు? కూడా లేవు. తాగని లేక కష్టపడుతున్నాం, నిద్ర లేక పట్టుకొని అవన్నీ ఇన్ని వచ్చే బుద్ధి పుడితే వస్తున్నాయి, లేక రావు. అది చెరువు ఉన్నప్పుడు బాగుండే అన్నారు. అప్పుడు బాగా వస్తాయి సార్. అది చెరువు వల్ల మైదుకూరులో కూడా వ్యవసాయం కానీ తాగడానికి కానీ నీళ్ళు చాలా బాగుండే అనేవారు, నిజమేనా? అప్పుడు బాగున్నాయి సార్, ఇప్పుడే అడవి కరువే నీళ్ళకు. చెరువు వల్ల కూడా నీళ్ళు ఊరికి రావట్లేదు, తాగునీరు రావట్లేదు అంటున్నారు, ఎంతవరకు నిజం? ఊళ్ళో అయితే రాలే, నీళ్ళు తాగడానికి రాలే. మోటార్ వేస్తే వస్తాయి, లేకపోతే రావడంలే. కుళాయిలకి అయితే ఊరు రావడంలే. అది ఒకప్పుడు ఈ చెరువు చాలా ఫుల్గా వాటర్ ఉండేది, దానివల్ల ఊళ్ళో కూడా మోటార్లు వేసినప్పుడు నీళ్ళు వచ్చాయి, తాగడానికి నీళ్ళు బాగుండే అన్నారు, నిజమేనా? నిజమే. నీళ్ళు చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి అనుకో, ఊళ్ళో మోటార్లో గిట్టలు ఏం అవసరం లేదు, కుళాయిలకు వచ్చాయి నీళ్ళు. బాగా వస్తున్నాయి. ఇప్పుడు చెరువులో నీళ్ళు తక్కువ అయినాయి కాబట్టి మోటార్లో కూడా రావడం లేదు. ఎప్పటి నుంచి చెరువులో నీళ్ళు తక్కువ ఉన్నాయి? దాదాపు వీటి చెరువు కంటే మనం వినడం రావడం లేదు కాబట్టి తెలియదు. అది మనం ఈ బుద్ధి వచ్చింది కొత్తగా షెడ్లోకి. ఐదేళ్ళు బోలర్కి వచ్చేది, మాకు మామూలుగా కుళాయిలకు వచ్చే కరెంట్ ఉంటే వస్తాయి. ఇప్పుడు అవి కూడా రావడం లేదు. అది ఎందుకని? ఏమో నీళ్ళు వచ్చే కుదురు. అంటే ఇక్కడ చెరువులో నీళ్ళు ఉంటే ఊళ్ళో కూడా నీళ్ళు ఉన్నాయి. వచ్చాయి. ఇంకా నీళ్ళు కొద్దిగా ఉండే కాబట్టి పెరగ. ఈయన తెలుగుదేశం గవర్నమెంట్లో పుట్టా సుధాకర్ యాదవ్ గారు చెరువుకు నీరు తీసుకొచ్చారు, అప్పటి నుంచి బాగున్నాయి నీళ్ళు అన్నారు. ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడు వస్తున్నాయి. నీళ్ళు అయిపోయినప్పటి నుంచి ఇడుస్తున్నారు. ఇప్పుడు ఆడ నీళ్లు లేవని ఇడ్చడం లేదు, రావడం లేదు. ఏటికి కూడా లేవు నీళ్లు. ఏటికి కూడా నీళ్ళు లేవు. ఏటికి పోతే అన్నేళ్ళం మేము ఆడ లేవని ఇక్కడ వచ్చినాం. అది మీకు ధోబిఘాట్ కట్టించారు కదా? కట్టించారు. ఆడ బోరుకు నీళ్ళు ఎక్కలేదని సాలించుకొని అంతమంది ఉతకలేము ఆడ. కాదంటే 4-5 మంది ఆ డోబికాండ్లో. ఏం పేరమ్మా పేరు? నా పేరు సుబ్బమ్మ. సుబ్బమ్మ గారు, ఆ ఊళ్ళో కూడా తాగడానికి నీళ్ళు లేవు అంటున్నారు, ఎంతవరకు నిజం? నీళ్ళు లేవు, తాగడానికి కూడా లేవా? సరిగ్గా రావడం లేదు నీళ్ళు. కానీ అంతకుముందు ఈ చెరువు చాలా నిండు కొండలా ఉండేది, బాగా నీళ్ళు ఉండడం వల్ల ఊళ్ళో తాగడానికి బోర్లకి నీళ్ళు బాగా వస్తాయి అన్నారు, ఎంతవరకు నిజం? బాగా వస్తున్నాయి సార్. అంటే అప్పుడు బాగుండేవి నీళ్ళు? దండిగా ఉన్నాయి. ఈ సంవత్సరం వెళ్ళింది. ఈ సంవత్సరం వెళ్ళింది. అంటే ఈ చెరువుకు నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు? సుధాకర్ తీసుకొచ్చారు ఆయన. అప్పుడు బాగా ఊళ్ళో నీళ్ళు కూడా ఇబ్బంది పడేవాళ్ళం కాదు అన్నారు. బాగున్నాయి సార్ అన్ని. ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మే 13వ తారీఖున. మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి. ప్రస్తుతం మనము మైదుకూరులో ఉన్నటువంటి ఎర్ర చెరువు దగ్గర ఉన్నాము. ఇది గతంలో 2014 కంటే ముందు మైదుకూరులో విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. దీన్ని గమనించినటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారు 2014 ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా కూడా ఎమ్మెల్యేగా పైన తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఎర్ర చెరువు కొరకు శాశ్వతమైన జీవో అనేది ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల 2014 నుంచి 2019 వరకు ఈ ఎర్ర చెరువు అనేది ఎప్పుడు కూడా నిండు కుండలా ఉండి అలుగు పారేది. కానీ ఈరోజు చూస్తున్నాం మనం 2019 తర్వాత వచ్చినటువంటి వైకాపా ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే గారు ఈ ఎర్ర చెరువు నీటి గురించి అసలు పట్టించుకోవడమే లేదు. దీని గురించి ఒక శాశ్వతమైన జీవో ఉన్నా కానీ దాన్ని సరిగ్గా వినియోగించుకోలేక దాన్ని ఉపయోగించుకొని నీళ్లు తీసుకురాలేని పరిస్థితుల్లో ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనం చెరువులో ఇక్కడ కొంతమంది ధోబీలు బట్టలు అనేది ఉతుకుతున్నారు. వీళ్లకు
ఒక ధోబిఘాట్ అనేది బద్వేల్ రోడ్లో ఒక 6 నెలల ముందు ఆర్భాటంగా ఓపెన్ చేశారు. ఆ ధోబిఘాట్ దగ్గర కూడా నీటి సమస్య ఉంది, నీళ్లు లేవు. నీళ్లు లేని చోట ధోబిఘాట్ ఓపెన్ చేసి అక్కడ ధోబిఘాట్ అనేది నిర్మించి నిధులు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు వీళ్ళు ధోబీలందరూ ఇక్కడ ఉన్నటువంటి ఇంకుడు గుంతలలో, ఈ గుంతలలో బట్టలు ఉతుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మైదుకూరులో కూడా చాలా అంటే చాలాగా ప్రతి వీధిలో, ప్రతి వార్డులో తీవ్రమైనటువంటి నీటి సమస్య అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఆడవాళ్ళందరూ బిందెలు తీసుకొని రోడ్లెక్కి ధర్నాలు చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. మనం ఈ 2024లో ఉన్నామా లేదా పూర్వం ఏదో కరువులో ఉన్నట్లు ఉన్నామా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో అయితే ఈరోజు మైదుకూరు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి నీటి ఎద్దడికి అయితే గురవుతున్నారు. దీని గురించి ప్రజలందరూ ఆలోచించి రాబోయే ఎన్నికల్లో మన కోసం మన కష్టాలను తీర్చేటటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం.